ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి వాగ్దానపూరితమైన మాట యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనంలోని మాట. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. దేవుడు అంటున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అని. చాలాసార్లు పూర్వము మనము పొందుకున్న వాటినే నెమరు వేసుకుంటూ ఉంటాం. అబ్బా! అప్పుడు నేను అట్లా ఉండేవాడిని, ఇట్లా ఉండేవాడిని, నాకు అది ఉండేది, ఇది ఉండేది, నాకిప్పుడు ఏమీ లేదు అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభు ఇక్కడ చెప్పే మాటను చూడండి. మునుపటి కంటే నీకు అధికమైన మేలు కలుగజేస్తాను అని అంటున్నాడు. మునుపు నువ్వు దేనిని పొందుకున్నావో దానికంటే అధికమైన మేలును అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. యోసేపు జీవితమును ఒకసారి మీరు పరిశీలించండి. దేవుడు బానిసడుగా అమ్మబడిన అతన్ని పోతీఫరు ఇంట పనివానిగా అతడు వెళ్ళాడు. అయితే దేవుడు అతడు చేసే పనిని ఆశీర్వదించడము అతని యజమానుడు చూసి తన పనివారందరికి పైగా ఒక సూపర్వైజర్గా దేవుడు అతన్ని హెచ్చించినాడు. అది కొంత ఆశీర్వాదమే. అయితే అక్కడ ఒక శోధన కలిగింది. ఆ శోధనను బట్టి అతడు చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో దేవుని కృప అతనికి తోడుగా ఉన్నది. చెరసాల అధికారి అతన్ని ఆ ఖైదీలను విచారించేటువంటి సూపర్వైజర్గా మార్చినాడు. ఈ చిన్న చిన్న బాధ్యతల నుండి దేవుని పిలుపు ఒకరోజు సంధింది. రాజసన్నిధికి అతడు పిలువబడ్డాడు. అతడు చెప్పినటువంటి ఆలోచన రాజు దృష్టికి అంగీకారమైనది కనుక రాజు తన దేశంలో అతన్ని గొప్ప అధిపతిగా చేసినాడు. మునుపటి కంటే అధికమైనటువంటి మేలుని దేవుడు యోసేపుకు కలుగ చేసినట్లుగా మీ జీవితంలో కూడా దేవుడు ఆ కార్యమును చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు పాత వాటిని అనుకుంటూ నేనప్పుడు అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనుకుంటున్నాను. ఇశ్రాయేలుల యొక్క జీవితంలో చేసిన పొరపాటు కూడా అది. వారు ఐగుప్తుల నుండి ఆయన వారిని విమోచించుకొని వచ్చినా ఐగుప్తుని వారి మనసులో ముద్రించుకొని ఐగుప్తులో మేము తిన్న కీరకాయలేమి, దోసకాయలేమి, మేము తిన్న కొత్తిమీర ఏమి అని వారు ఆ బానిస బ్రతుకుని తలంచినారు. కానీ పిలిచిన గొప్ప దేవుడు పరలోకపు ఆహారంతో వారిని ఆశీర్వదించి శ్రేష్టమైన నీరునిచ్చి వాగ్దాన భూమికి ఆయన నడిపించుచున్నాడన్నది వారు గ్రహించలేకపోయినారు. ఈ దినము దేవుని బిడ్డ, నీవు మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు నీ బ్రతుకు సరిగ్గా లేదని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, మునుపటి కంటే నీకు అధికమైన మేలును కలుగజేస్తానని. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉన్నావు. నా ముందు గొప్పతనము కంటే, నా మునుపటి ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదము నీవు అనుగ్రహించేవాడు అని ప్రభు వైపు చూసి మీరు ప్రభుకి కృతజ్ఞతలు చేయండి. ఆయన మునుపటి కంటే అధికమైన మేలు చేత మిమ్మల్ని తృప్తిపరిచి ఆశీర్వదించునుగాను. ఎందుకంటే ఆయన మీ కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమ పొంది మరణించి తిరిగి లేచినాడు. ఎందుకంటే మునుపటి కంటే గొప్ప మేలులను మీకు అనుగ్రహించడానికి. ప్రభు సన్నిధిలో సమర్పణతో ముందు కొనసాగుదాం, ప్రార్థించుకుందాం. గనుడా, మునుపటి కంటే అధికమైన మేళ్ళు నీ బిడ్డలకిచ్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.